హాయ్ అండి, వెల్కమ్ టు జీవీఎస్ టాక్స్. మన టీజీ ఎఫ్సెట్ 2025 ప్రిలిమినరీ కీ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారో మన వెబ్సైట్లో టీజీ ఎంసెట్ 2025 వెబ్సైట్లో ఆల్రెడీ ఫ్లాష్ న్యూస్ అని చెప్పి అనౌన్స్ చేశారు ఆల్రెడీ. దీంట్లో చూడండి, డౌన్లోడ్ ఆఫ్ రెస్పాన్స్ షీట్ అండ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అలాంగ్ విత్ ప్రిలిమినరీ కీ ఫర్ టీజీ ఎఫ్సెట్ 2025 engineering stream from 5th May 2025 5 p.m. to 7th May 2025 5 p.m. pertaining to the examinations held on 2/5/2025 to 4/5/2025. The last date of submission of objections, if any, on the preliminary key is up to 7th May 2025 5 p.m. అంటే రేపు 5 o'clock కల్లా మీకు అవైలబుల్లో ఉంటుంది. 2 days మాత్రమే అవైలబుల్ ఉంటుంది సైట్లో. ఈలోపే మన రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏదైనా రాంగ్ అని చెప్పి మనకు అనిపిస్తే మన అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి 7th 5 p.m. వరకే టైం ఉంటుందన్నమాట. ఫార్మసీ వాళ్ళకైతే కనుక 4th May 12 p.m. నుంచి 6th May 12 p.m. వరకు ఉంటుంది. వాళ్ళు వచ్చేసి 6th May 12 p.m. లోపే వాళ్ళ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక అప్లై చేసుకోవాలి. ఈ అప్లై చేయాలనుకున్నప్పుడు పర్ క్వశ్చన్ 500 రూపీస్ ఫీ పే చేసి అప్లై చేసుకోవాలన్నమాట. ఒకవేళ మనం ఛాలెంజ్ చేసిన క్వశ్చన్ కనుక ఆన్సర్ అనేది వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కాకుండా మనం రైజ్ చేసిన ఆన్సరే కరెక్ట్ అయితే కనుక మన అమౌంట్ మనకి రిఫండ్ చేసేస్తారు. ఆ మార్క్ అనేది అందరికీ యాడ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఆల్రెడీ ఫార్మసీ వాళ్ళది రిలీజ్ చేశాడు కాబట్టి ఫార్మసీది ఇలా కనిపిస్తుంది, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అని చెప్పి. నెక్స్ట్ రేపు 5th 5 p.m.కి ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా ఇలాగే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నప్పుడు క్వశ్చన్ పేపర్ వస్తుంది. క్వశ్చన్ పేపర్లో మీరు ఏం ఆన్సర్ చేశారు, ఏ ఆన్సర్ కరెక్ట్ అనేది కూడా మెన్షన్ చేస్తాడు. అలా ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్ మీరు ఓపెన్ చేసుకుని ఎన్ని మార్క్స్ వచ్చినాయో చూసుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి మార్క్స్ అనేది మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది అర్థమైపోతుంది. దాన్ని బట్టి రఫ్గా మన ర్యాంకు కానీ ఏ కాలేజీలో వస్తుందో కూడా రఫ్గా మనకు ఐడియా వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఏమైనా అబ్జెక్షన్స్ రైజ్ చేస్తే కనుక వాటిని ఫైనల్ కీలో చేంజెస్ చేసి నెక్స్ట్ ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తాడు. ఈ 2 days లోపలే ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత మనకి అవైలబిలిటీ ఉండదు. దాన్ని జాగ్రత్తగా చూడండి. థ్యాంక్ యూ.